హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. పులి కథ తెలుసు కదా. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా సేమ్ అలాగే ఉంది. అందుకే ఇప్పుడు నిజంగానే మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా జనం నమ్మేలా లేరు. సరే జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. నిజానికి మామూలు జనమే కాదు, రాజకీయ వర్గాల్లో చివరికి అధికార కాంగ్రెస్ పార్టీలోనూ జరిగితే చూద్దాంలే అన్న మాటే వినిపిస్తుంది. అవును, మరి 1-2 సార్లు వాయిదా అంటే ఓకే, కానీ 1కి 10 సార్లు అదే రిపీట్ అయితే సహజంగానే నాన్న పులి కథ గుర్తుకొస్తుంది. అయినప్పుడు చూద్దాంలే అనే అనుకుంటారు. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్క అనే మాట ఢిల్లీ వర్గాల నుంచి కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. నిజానికి ఇప్పటికే అంతా అయిపోయిందని, కేవలం లాంఛనంగా ప్రకటన విడుదల చేయడం మాత్రమే మిగిలిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మరికొందరు ముఖ్య నాయకులు ఢిల్లీ వెళ్తున్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, ఇతర నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ కీలక భేటీలో ఖాయంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో పాటుగా విస్తరణ ముహూర్తం కూడా ఫైనల్ అవుతుందని, అలాగే టీపీసీసీ కూర్పు కూడా ఖరారు కావడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారంగా మీడియా వర్గాల ప్రచారం జరుగుతుంది. అయితే ఊహాగానాలు నిజం అవుతాయా లేక ఎప్పటిలానైనా అనే అనుమానాన్ని కూడా పక్కన పెడితే, తాజాగా సమాచారం ప్రకారం ఆశావాహుల జాబితాలో ఈసారి నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిన రాములమ్మ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కేవలం పేరు వినిపించడం మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసినప్పుడే ఆశావాహుల జాబితాలో ఆమె పేరు చేరింది. మీనాక్షి నటరాజన్ను కలిసిన సందర్భంలో విజయశాంతి తన మనసులోని కోరికను బయటపెట్టినట్లుగా తెలిసింది. ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ అది అధిష్టానం పరిధిలోని అంశం అంటూనే విషయాన్ని అధిష్టానం చెవిన వేస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు ఫైనల్ లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అనే స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అదలా ఉంటే మంత్రివర్గంలోకి కొత్తగా 5గురిని తీసుకోవడంతో పాటుగా మంత్రుల శాఖల్లో కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతల శాఖల్లోనే మార్పులుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 2 మంత్రులకు ఉద్వాసన తథ్యం అనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే కులగణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టుగా, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తుంది. అయితే చివరాఖరకు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ సస్పెన్సే అంటున్నారు మన రాజకీయ విశ్లేషకులు.